అది హ్మ్. కళ్ళకి సుప్రీంకోర్టులో కాదు, ప్రతి జడ్జి కళ్ళకి గంతలిప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ సెక్షన్ ఇతనికి వర్తిస్తదా లేదో చూడకుండా అసలు అరెస్టే చెల్లదని చెప్పాలి నిజానికైతే. ఎందుకంటే ఈ సెక్షన్ ఇతను ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఉన్నట్టు మీ దగ్గర ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఏముంది అని అడగాలి జడ్జి. కానీ మన జడ్జిలు, మేజిస్ట్రేట్‌లు కింది కోర్టులో అసలు అడగరు. పోలీసులు తెచ్చిపెట్టగానే కళ్ళు మూసుకొని రిమాండ్ ఇచ్చేస్తారు 14 డేస్. సో, అది జనరల్‌గా జరిగేది. అందుకని పోలీసులు గూడా ఏం జేస్తారంటే, ఈ నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ సెక్షన్‌లని పెడతారు. ఎవరినైనా మనం అరెస్ట్ చేసి తెచ్చేద్దాం అనుకుంటే. ఇతని మీద గూడా అలాగే జేశారు. పైగా ఇతను నాకు 66 ఏళ్ళు, నిన్ననే హాస్పిటల్‌కెళ్ళొచ్చాను. రేపు ఎంఆర్ఐకి గూడా ఆల్రెడీ మేము అపాయింట్‌మెంట్ తీసుకున్నాము. మాకు నోటీసులు ఇచ్చాలండి. నేను రేపు వస్తానంటే గూడా వాళ్ళు టైం ఇవ్వలేదు. జస్ట్ 20 మినిట్స్‌లో అతను నేను అన్నం తిని టాబ్లెట్లు వేసుకోవాలి. ఎందుకంటే టాబ్లెట్లు ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో కూడా నాకు తెలీదు. నా భార్య ఇస్తే నేను వేసుకుంటుంటాను. చాలామంది ఇళ్ళల్లో అలాగే ఎవరో ఇస్తే వేసుకుంటుంటారు. సో, అలాగే ఉంది. నేను టాబ్లెట్ వేసుకొని బయలుదేరుతుంటే కూడా వాళ్ళు తినడానికి కూడా ఒప్పుకోలేదు. సో, అంటే ఇతన్ని ఉన్న పలానా తీసుకెళ్ళాలి. అది కూడా రాంగ్ డేట్. ఈరోజు అరెస్ట్ చేయాల్సుంటే నిన్ననే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఎందుకు ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేశాడు అనేదానికి 2 రకాల కారణాలు చెప్తున్నారు. ఒకటి జీవీ రెడ్డి. జీవీ హ్మ్. రెడ్డి ఇష్యూ చంద్రబాబు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే కేడర్ గాని జీవీ రెడ్డి ని సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశాన్ని గట్టిగా సపోర్ట్ చేసే జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ కూడా ఈ విషయంలో చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు. జీవీ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇది ఒక ఇబ్బందిగా ఉంది. దీని నుంచి డైవర్ట్ చేయాలి ఫస్టు. డైవర్ట్ చేయాలంటే ఎవరినో ఒక పెద్ద ఫిగర్‌ని అరెస్ట్ చేస్తే మొత్తం దీని చుట్టూకెళ్ళిపోతుంది. జీవీ రెడ్డి ఇష్యూ పక్కకెళ్తుంది. ఇదొక టెక్నికు. రెండోది రేపటి నుంచి బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి అసెంబ్లీలో. బడ్జెట్ సెషన్‌లో ఈ సూపర్ సిక్స్ ఏవి ఇచ్చే పరిస్థితి లేదు. బడ్జెట్ కేటాయించి అనౌన్స్ చేయాలి. అవి చేసే పరిస్థితి లేదు. సో, ఈ బడ్జెట్‌ని డైవర్ట్ చేయాలంటే దానికి ముందు ఇట్లాంటివి చేయాలి. ఇది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవ్రీ మంత్ మనం గమనిస్తే ఒక డైవర్షన్ మనకు కనబడతా ఉంటది. లడ్డు కావచ్చు, కాకినాడది ఇది కావచ్చు, ఏదో ఒకటి వరదలప్పుడు ఆహ్, గొడవలు కావచ్చు, హ్మ్. రకరకాలుగా డైవర్షన్ అనేది జగను ప్రభుత్వంలోనూ చాలా డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు పొలిటికల్ పార్టీలు చేసే ఒక మెథడ్‌లో ఏందంటే డైవర్ట్ చేయడం. పబ్లిక్ అటెన్షన్‌ని తమ సమస్యల నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంకేదో ఒక ఇష్యూని క్రియేట్ చేయడం. అందులో భాగంగా ఇతను అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇది పోసాని దారుణంగా మాట్లాడడం వాస్తవమే గానీ, దానికి వీళ్ళు ఎంచుకున్న పద్ధతి ఇదంతా గూడా ఆహ్, అన్‌కాన్స్టిట్యూషనల్‌గా ఉంది. అసలు నేను ఇందాక చెప్పిన సెక్షన్ వర్తించదు. మామూలుగా అయితే దానికి లీగల్ నోటీసులు ఇవ్వాలి. ఇంతకంటే పోసానిలాగా మాట్లాడేవాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. జనసేనలో ఇంకా ఎక్కువున్నారు. వైసీపీలో గూడా ఉన్నారు. సో, అన్ని పార్టీల్లో ఉన్నారు. ఈ ఈ సెక్షన్‌లో పెట్టాలంటే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి. 196, 353 ఎందుకంటే హ్మ్. క్రిస్టియన్స్ హాస్పిటల్‌లోకెళ్ళి వైద్యం అందనోళ్ళంతా వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళ దీంట్లోకి చేర్చుకుంటున్నారన్నాడు. ఆయన దగ్గర ఏ ఆధారాలు లేవు. అంతకుముందు 33,000 మంది మహిళల్ని దీనికి చేర్చారన్నాడు. ఆయన కదా రాంగ్ సమాచారం ఇచ్చి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసి 5 సెక్షన్ 2 సెక్షన్‌లు ఆయనకు వర్తిస్తాయి మరి. ఆయన మీద కూడా పెట్టాలి. ఇలాగా అందరూ ప్రతి పొలిటికల్ పార్టీలో ఈ సెక్షన్‌లకి సూట్ అయ్యేవాళ్ళు అందరూ ఉంటారు. సో, వీళ్ళిప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మనం ప్రతీకారం తీర్చుకుందాం అనేది డిసైడ్ అయ్యారు. అది ముందే చెప్పారు కూడా. రెడ్ బుక్ పాలన ఉంటదని ముందే చెప్పారు. రెడ్ బుక్ పాలన అనేది స్టార్ట్ అయింది. దీన్ని ప్రజలు చెప్పడం అంటే ప్రజలు రేపొద్దున ప్రజలకేందంటే మనకేమి ఇచ్చారా లేదా అనేది చూస్తారు. అవతలోడి మీద ఏం జరిగిందనేది వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ వీళ్ళకి ఇవ్వకుండా అవి చేస్తా ఉంటే మాత్రం వాళ్ళకి కూడా కోపమొస్తుంది. హామీలు నెరవేర్చకుండా. చంద్రబాబుకున్న లక్షణం ఏందంటే 4 ఏళ్ళు మన ఇష్టం వచ్చినట్టు ఉండి లాస్ట్ ఇయర్‌లో ప్రజల్ని మ్యానిప్యులేట్ చేద్దాం. మనకు మీడియా ఉంది. మనకి అన్ని వ్యవహారాలున్నాయి. అప్పుడు మైండ్‌లని మ్యానిపులేట్ చేద్దాం అన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకని ఆయన తెలుగుదేశం నుంచి వచ్చే విమర్శలను కూడా పట్టించుకోవట్లేదు.